ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏజ్ 17 years old, ఇంటర్ చదువుతుంది. ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వాడి ఏజ్ 21 years old, డిగ్రీ చదువుతున్నాడు. అయితే వీళ్ళిద్దరు మ్యాటర్ ఇంట్లో తెలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. పెడితే వీళ్ళిద్దరి మధ్యలో సెక్స్ అయిందని తెలిసి వాడిపైన పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైల్లో వేశారు. ఓకే, బాగుంది, గుడ్ డెసిషన్. ఇప్పుడు ఆ అమ్మాయి సంగతి ఏంది? ఆ అమ్మాయిని ఏం చేయరా? అమ్మాయిని వదిలేస్తారా? ఎందుకు? ఆ అమ్మాయి ఏజ్ 18 years బిలో ఉందనా? ఇంకా 3 నెలల్లో ఆ అమ్మాయికి 18 years వస్తాయి. ఈ 17 years లేని మెచ్యూరిటీ, ఈ 17 years లేని లోక జ్ఞానం ఈ 3 నెలల్లో వచ్చేస్తుందా? ఈ 3 నెలల్లో లోకం అర్థమైపోతుందా? సరే, మీ పాయింట్కే వద్దాం. మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. ఒక అమ్మాయి 18 years బిలో ఉన్న అమ్మాయి బాగా డాన్స్ చేసి నేషనల్స్ కి వెళ్ళింది అనుకుందాం. ఆ అమ్మాయికి అవార్డు ఇస్తారా? లేదా తన డాన్స్ నేర్పించిన కొరియోగ్రాఫర్కి ఇస్తారా? లేదా తను అంతవరకు తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి ఇస్తారా? అదే 18 years బిలో ఉన్న అమ్మాయి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొడితే గోల్డ్ మెడల్ ఆ అమ్మాయికి ఎందుకు ఇస్తారు? ఆ కోచ్ కి ఇవ్వాలి కదా. ఎందుకంటే ఆ అమ్మాయికి 18 years లేవు కదా, తనకు ఆ మెచ్యూరిటీ లేదు, తనకు లోక జ్ఞానం లేదు. ఆ అమ్మాయికి అంతా నేర్పించి ప్రోత్సహించి తన అంతవరకు తీసుకెళ్ళడానికి ఆ కోచ్ కదా కారణం. ఆ కోచ్ కదా ఇవ్వాలి గోల్డ్ మెడల్. ఇదే మ్యాటర్. ఇక్కడ ఒక న్యాయం, అక్కడ ఒక న్యాయమా? సరే, దీన్ని పక్కన పెడదాం. ఒక మైనర్ అమ్మాయికి మేజర్ అబ్బాయికి మధ్యలో ఇలా జరిగిందని తెలిస్తే ఇది వస్తారు పెద్ద మనుషులు, తెల్లబొట్ట వేసుకొని అడ్డం బొట్ట పెట్టుకొని మేము తీర్పు చెప్తాం, పంచాయతీ పెడతాం అని. సరే, వాళ్ళు వచ్చి పీకేదేమన్నా ఉందా అంటే ఏది లేదు. వాడిని అక్కడ నించోబెట్టి ఆ అమ్మాయిని ఎలా అలా చేస్తావు, ఆ చిన్న పిల్లలు పట్టుకొని అంటారు. వాడు చేసేదేముందరా? ఆ పిల్ల చిన్న ముల్లె? లేకపోతే వాడు ఏమైనా కట్టేసి కాలు చేతులు కట్టేసి ఏమైనా చేశాడా? ఆ అమ్మాయి ఇష్టంతోనే కదా పోయింది. మళ్ళీ ఇంకోటి ఏమి, ఇప్పుడు నువ్వు ఇలా చేయడం వల్ల రేపు ఆ పిల్లని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? అరే, ఆ పిల్లకి ఇప్పుడే పెళ్లి కావాలనే కదరా పోయింది వాడితోటి. అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళు లాస్ట్ లో మాట్లాడే ఒకే ఒక డైలాగ్ ఏం తెలుసా? తెలియని వయసులో ఏదో తప్పు చేసింది, లోక జ్ఞానం లేదు, ఆ పిల్లకి ఏది తెలియదు, వదిలేయాలి. అరే, నాకు అర్థం కాదు ఏం తెలుసా? లోక జ్ఞానం లేని పిల్ల, తెలియని వయసు ఉన్న పిల్ల, వీటి గురించి ఏమి తెలియని పిల్ల అమ్మా నాన్నని ఎలా మోసం చేసింది, ఇంకోటి ఎలా ప్రేమించింది, సెక్స్ ఎలా చేసింది, వీటి గురించి ఎలా తెలుసు? లోక జ్ఞానం గురించి వీటి గురించి ఏది తెలియని పిల్ల ఈ సెక్స్ లవ్ వీటి గురించి ఎట్లా తెలుసుకుంది? ఏం మాట్లాడతారా బాబు, మీకే తెలియాలి ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళని వదిలేయాలి, వీళ్ళు చేసింది కరెక్ట్ అనట్లేదు. ఒక అమ్మాయి ప్రమేయం లేకుండా ఒక అబ్బాయి కనుక ఇలా చేస్తే అది రేప్ అంటారు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కాకులు గిద్దలు పడేసిన తప్పే లేదు. అది ఒక అమ్మాయి ప్రమేయం ఉండి చేస్తే కనుక దాన్ని సెక్స్ అంటారు. ఆ అబ్బాయిని ఏదైతే చేస్తారో ఆ అమ్మాయిని కూడా అదే చేయాలి. అబ్బాయికి ఏదైతే శిక్ష పడుతుందో అమ్మాయి కూడా అదే శిక్ష పడాలి. అమ్మాయికి లేని రూల్స్ అబ్బాయికి ఎందుకు? అబ్బాయికి లేని బెనిఫిట్స్ అమ్మాయికి ఎందుకు? ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయానికి ఇద్దరు బాధ్యులే, ఇద్దరు సమానులే, ఇద్దరికి కరెక్ట్, ఇద్దరికి ఒకే శిక్ష పడాలి.